హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? దేవుని కృపను బట్టి వీరందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు నేనైతే డే వ్లాగ్ అంటే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పాలు తెచ్చుకున్నాను అనమాట. ఇంక నా బ్రేక్ఫాస్ట్ కింద నేను పాలే తాగాను ఈరోజు. దాంతోపాటు పాలేగా తాగుతున్నాను. దాంతోపాటుగా నేను ఇంకా చదివేసుకుంటే అయిపోతుంది కదా, దైవం ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి దైవ మర్మాలు అయితే చదువుతున్నాను అనమాట. ఇంకా తాగేసిన తర్వాత ఇంకా వచ్చి ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ సర్దుతున్నాను అనమాట. ఎక్కడ సర్ది సెగ్రిగేట్ చేసుకుంటున్నాను వీడియో చూపిస్తున్నట్టుగా. ఇంక అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా టబ్ ఖాళీ అవుతుంది కదండి, ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలన్నీ కూడా ఇప్పుడు కడుగుతున్నాను అనమాట. ఇంకా తోమేసుకుంటే నాకు పని కంప్లీట్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇంకా ఈ గిన్నెలు స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఇంకా గిన్నెలు స్టార్ట్ చేసేసి మొత్తాన్ని కడిగేసుకునేటప్పటికి కొంచెం టైం అయితే నాకు 11:30 అవుతుంది అనమాట. ఈరోజు చెప్పాలంటే నేను ఇంకా పనులు కూడా ఎక్కువ ఏమి లేవులే అండి, ఎందుకంటే నేను ఈ వంట కూడా ఏమీ లేదు. నిన్న వండిన కర్రీ అలాగే ఉండిపోయింది అనమాట. నిన్న నేను పాయా కర్రీ చేశాను, పాయా మటన్ కాళ్ళతో పాయా కర్రీ అయితే చేశాను అనమాట. చాలా బాగుంది. అదే మిగిలిపోయింది, నిన్న సండే కదండి, ఇంకా అది అలా ఉండిపోయింది. మీకు నేను మండే చూపించాలి కదా, కానీ మండే ఎందుకు చూపించలేదంటే నేను సాటర్డే చేసింది మీకు మండే వస్తుంది, మండే చేసింది ట్యూస్డే వస్తుంది, ఈరోజు వస్తుంది, అలా చేస్తున్నాను కదండి, అందుకని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇంకా అందుకే నేను వంట అయితే ఏమీ చేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా పనులు అయితే అంత ఎక్కువ ఏమి లేవు అనమాట. ఇంక గిన్నెలు కడిగేసుకున్న తర్వాత పప్పు అయితే టిఫిన్కి ఏమీ లేవన్నమాట నైట్కి. అందుకని చెప్పేసి పప్పు అయితే నానబెట్టాను, మినపప్పు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా నానబెట్టేసిన తర్వాత ఇంకా హాల్లోకి వచ్చి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా తుడుచుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఈ సోఫా కవర్ అయితే నేను తీసుకుని ఆల్మోస్ట్ ఒక 2 years అయితే అవుతుందండి. చాలా బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ క్లాత్ ఉండడం వల్ల నాకు కొంచెం పని కూడా తగ్గుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అది ముందైతే ఉండేదండి, జస్ట్ ఎక్కువగా అంటే దుమ్ము పట్టేస్తుందని చెప్పేసి నేనైతే క్లాత్ అయితే వేసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా గదులన్నీ ఒకసారి తుడిచేసుకుంటున్నాను ఎక్కడ. ఇంకా అన్ని గదులు కూడా తుడిచాను అనమాట, ఇలాగే వీడియో చూపిస్తున్నట్టుగా. అలాగే నేను ప్రతిరోజు వీడియోస్ అయితే చేస్తానండి, సండే తప్ప. ప్రతిరోజు 4:30, 5 లోపల నేనైతే వీడియో పెడతానండి ప్రతిరోజు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, యూస్ఫుల్గా అనిపిస్తుందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. మీరు ఇచ్చే లైక్ కానీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇది నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను గదులన్నీ ఒకసారి మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక నేను ప్రేయర్కి అయితే కూర్చున్నాను. మీకు తెలుసు కదా, అంటే డైలీగా రోజు చూసే వాళ్ళకంటే తెలుస్తుంది నేను ప్రతిరోజు బైబిల్ చదువుకుంటానని చెప్పి. ఏం చదువుతున్నాను కూడా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూడా తెలుసు కదా. అయితే 2 రోజుల నుంచి నేను సరిగ్గా అంటే 1 week నుంచి మీకు సరిగ్గా వీడియోలో ఏం చదువుతున్నాను కూడా చెప్పట్లేదు కదండి. ఈరోజు అయితే నేను మార్కు 10వ అధ్యాయం మీద చదివాను, అది కూడా సగమే చదివాను అనమాట. ఇందులో ఏంటంటే గుడ్డివాడు యేసుప్రభు అటు నుంచి వెళ్తున్నప్పుడు గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాకు చూపునివ్వని చెప్పేసి బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళే అంతవరకు అలా అరుస్తూనే ఉంటాడు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే వింటాడో ఆయన యొక్క స్వరం వింటాడో వెంటనే తన దగ్గర తీసుకురమ్మని చెప్పినప్పుడు దేవుడు అక్కడ బాగుపరుస్తూ వస్తాడనమాట. అలాగైతే నేను ఎక్కువ చదవలేదు, చిన్నగా చదువుకున్నాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, ఇంకా వంట ఏమి చేయలేదని డైరెక్ట్గా ఇంకా లంచ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా అప్పటికే కొంచెం రెస్ట్ తీసుకున్నానులేండి మధ్యలో. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి భోజనం అయితే చేసేసుకున్నాము. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అండి ఇదైతే. అంటే నైట్ ఏం తిన్నానో ఒకటి చూపించాలి కదా మీకు, అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే నేను చెప్పాను కదా పప్పు నానబెట్టానని, పప్పు అయితే కడిగి పెట్టేశాను. ఇంతకీ చూస్తే రవ్వ అయితే లేదనమాట, కొంచెం తక్కువగా ఉంది. ఇంకొంచెం రవ్వ తీసుకురండి అని చెప్పేసి పంపించాను. దాంతోపాటు ఉప్మా రవ్వ, మ్యాగీ కూడా తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అయితే మా హస్బెండ్ ఏం చేశారంటే ఇడ్లీ రవ్వ తెమ్మంటే ఉప్మా రవ్వ తీసుకొచ్చారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే నూడిల్స్ అయితే చేశాను అనమాట. నేను ఎలా చేశాను ఏంటనేది కూడా చూపించట్లేదు మీకు ఇది కూడా. దీన్ని షార్ట్ కింద చేశాను అనమాట, షార్ట్లో పెడదామని చెప్పేసి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్ కూడా పెడతానండి. ప్రతిరోజు
7:30కి పెడతాను. మార్నింగ్ అయితే ఖచ్చితంగా వాక్యం అయితే పెడతానండి, అది కూడా 12:30కి పెడతాను. ఈవినింగ్ అయితే 7:30కి ఒక చిన్న షార్ట్ అయితే పెడతాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళి పాపం తీసుకొచ్చారు, దెబ్బ కూడా తగిలించుకొని వచ్చారులే అండి, అది వేరే విషయం. ఇంకా ఆయన వచ్చే లోపల నేనైతే టిఫిన్ నూడిల్స్ అయితే చేసి పెట్టేశాను, మ్యాగీ చేశాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మిక్సీ చేసేసుకొని పప్పు కూడా కలిపేసుకున్నాను అనమాట. ఇంకా రేపు పొద్దున ఇడ్లీ వేసుకోవచ్చులే అన్నట్టుగా కలిపేసి పెట్టుకున్నాను. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఇలా కొంచెం జారుగా ఉంటే ఇడ్లీ అనేది బాగా వస్తుంది. అంటే మరీ కొంతమంది గట్టి కలిపేసుకుని పెట్టుకుంటారు, అలా కాకుండా కొంచెం జారుగా ఉంటే కొంచెం స్మూత్గా ఉన్నప్పుడు దాంట్లోకి గాలి అనేది బాగా వెళ్ళి ఫర్మెంట్కి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అదన్నీ అక్కడ సర్దేసుకొని గిన్నెలు అన్నీ కూడా ఎక్కడ ఏం పెట్టాలని పెట్టేసుకొని నైట్ కదండి, ఇంకా పడుకునే ముందు అన్నీ సెట్ చేసేసుకొని ఇంకా వంటగది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇలా క్లీన్ చేసుకున్నప్పటికీ నా పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెత్త అయితే పడేస్తాను. ఇలాగా అంటే ఒక గిన్నెలో పెట్టుకుంటాను, నైట్ పడుకునే ముందు డస్ట్బిన్లో పడేస్తాను అనమాట. ఇంకా షింక్లో గిన్నెలు అలాగే ఉన్నాయండి, రేపు కడుక్కోవాలి. అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.